ఆలు ఫ్రైని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. నేను చూపిస్తుంది ఒక రకం. చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పుతో కానీ సాంబార్తో కానీ. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆలుని కట్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయిన ఆలుని వాటర్ వేరు చేసుకొని సైడ్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లిపాయ వేసి బాగా వేగించుకోవాలి. అది వేగిన తర్వాత ఆనియన్ వేయాలండి. ఆనియన్తో పాటు కసూరి మేతి వేయాలండి. కసూరి మేతి ఈ ఆలు ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. అది వేస్తేనే టేస్ట్ మారుతుందండి, లేకపోతే నార్మల్ ఆలు కర్రీ అయిపోతుంది. అది వేసి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేయాలండి. బాగా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా వేయించుకోవాలండి. కారం ఇప్పుడే వేయాలండి. ఆలు వేసిన తర్వాత వేస్తే కలర్ రాదు. మీకు ఆ కలర్ రావాలంటే ఫస్ట్ కారాన్ని వేయాలండి. కారం ఒక నిమిషం వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న ఆలును అందులో వేయాలండి. నేను ఆలు ఉడకబెట్టినప్పుడే అందులో ఉప్పు వేసేసానండి. ఈ ఆలు వేసి ఒక 10 to 15 మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలండి. ఎక్కువగా కదపకూడదండి. కదిపారంటే అది మెత్తగా ముద్దలా అయిపోతుంది. ఆలు ముక్కల్ని ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. కొంచెం క్యూబ్స్లా కట్ చేసుకుంటే తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.